గత 20 రోజుల నిమ్స్ ఆసుపత్రిలో సర్వే నిర్వహించాము. సర్వే నిర్వహించిన సందర్భంలో ఈరోజు నిమ్స్ ఆసుపత్రుల ముందు పీవైఎల్ పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ధర్నాకారం నిర్వహిస్తున్న సందర్భంలో ఒకవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పీవైఎల్ పీఓడబ్ల్యూ నాయకులందరినీ కూడా ముందస్తుగానే అరెస్ట్ చేశారు. మరి ఈ నిరసనను మేము ముందస్తుగా ఓన్లీ మామూలుగా నిరసన చేస్తామన్నా కూడా పోలీసులు పట్టించుకోకుండా అరెస్ట్ చేయడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిమ్స్ ఆసుపత్రిలో ముఖ్యంగా రోగులు ఇబ్బంది పడుతున్నటువంటి సహాయకులకు చెట్ల కింద పడుకున్న తరుణం చూస్తూ ఉన్నాము. వెంటనే వాళ్ళకి షెటర్లు ఏర్పాటు చేయాలని, ఒకవైపు వర్షంలో గడ్డగడ్డ చలిలో వణుకుతూ ఉన్నా కూడా ఏ రోజు కూడా ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేని పరిస్థితి. కాబట్టి వెంటనే వాళ్ళను సహాయకులకు కూడా షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకు సహాయకులకు అనేక సౌకర్యాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఒకవైపు వేలాది వెహికల్స్ ఇక్కడ పార్కింగ్ చేస్తూ ఉన్నాయి. పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ పేరుతో 40 రూపాయలు 80 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా పూర్తిగా రద్దు చేసి ఉచితంగా సౌకర్యాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఒకవైపు హాస్పిటల్ పరిధిలోనే 4 ప్రైవేటు మెడిసిన్ అమ్ముతూ ఉన్నారు. ప్రైవేట్ మెడికల్ షాపులు ఎందుకోసం అమ్ముతూ ఉన్నారని మేము అడుగుతూ ఉన్నాం. తక్షణమే చేసి రద్దు చేసి జెనరిక్ మెడిసిన్ మాత్రం వినియోగదారులకు అందించాలని మేము కోరుకుంటూ వెంటనే నిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. నిమ్స్ హాస్పిటల్ సమస్యలు పరిష్కరించకుండా మాత్రం రానున్న రోజుల్లో ఆసుపత్రి ముందు మరింత ఉధృతంగా ముట్టడి చేస్తామని మేము పిలుపునిస్తూ ఉన్నాం. గత 15-20 రోజుల నుండి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ హాస్పిటళ్ళు సర్వే చేస్తున్న క్రమంలో ప్రజలు అక్కడికి వచ్చిన వాళ్ళందరి ఇబ్బందులను మేము తెలుసుకున్నాము. అంటే ఎక్కువ కౌంటింగ్ సెంటర్లు ఎక్కువ లేకపోవడం వల్ల, మందులు ఫ్రీగా ఇవ్వకపోవడం వల్ల ప్రజలు చాలామంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఈరోజు మేము నిమ్స్ హాస్పిటల్ ముందు ధర్నా చేయబోతున్న క్రమంలో అక్రమంగా అసలు ఎంత అరాచకంగా పోలీసు అసలు నిర్లక్ష్యంగా మేము చేస్తున్న పనులను చేసి వాళ్ళు అరెస్టు చేసిండ్రు. అది సరైనది కాదు. రానున్న కాలంలో చాలా ఇది ఉధృతంగా పోరాటము ఇట్లాగే కొనసాగిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. గత 15 రోజులు 20 రోజుల నుంచి కూడా నిమ్స్ హాస్పిటల్లో సర్వే నిర్వహించడం జరిగింది. మా పీవైఎల్ యువజన సంఘం తరపున, పీఓడబ్ల్యూ మహిళా సంఘం తరపున. అదేవిధంగా ఈ సర్వేలో భాగంగా సమస్యల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అక్కడ హాస్పిటల్లో చూడడానికి వచ్చినటువంటి పేషెంట్కు సంబంధించిన వాళ్ళు బండ్లు పార్కింగ్ చేస్తే కూడా ఉచితంగా పార్కింగ్ లేకపోవడం చాలా దుర్మార్గము. అక్కడ వసూలు చేస్తున్నారు. పార్కింగ్ను ఎత్తివేయాలి, ఉచిత పార్కింగ్ కల్పించాలి ప్రజలకు. అదేవిధంగా క్యాంటీన్లో కూడా అతి తక్కువ ధరల్ని కేటాయించి ధరలు తగ్గించి పెడితే బాగుంటుందని చెప్పేసి పేషెంట్ల తరపు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మందుల షాపులు కూడా, మెడికల్ షాపులు, ప్రైవేట్ షాపులు ఉన్నాయి. అక్కడ గవర్నమెంటే మందులు ఇస్తే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. పీఓడబ్ల్యూ ప్లస్ పీవైఎల్ యువజన సంఘం తరఫున మా యొక్క డిమాండ్స్ మున్ముందు కూడా ఉద్రిక్తంగా మేము పాల్గొని ఉద్యమాలు చేపడతామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము.